హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మ్యాటర్ ఏం లేకుండా నేను ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదా, అదైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను చూసారు కదా, ఫ్లిప్కార్ట్ నుంచి మన ఛానల్ కోసం మైక్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇంట్లో ఫ్యాన్ వేసుకోకుండా, పిల్లలు ఎవరిని మూత చేయనివ్వకుండా, అంటే టీవీ పెట్టకుండా, ఇట్లా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. లేదంటే రోడ్ మీదకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఈ విండ్ సౌండ్స్, అలాగే ట్రాఫిక్ సౌండ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. దానివల్ల వీడియో అనేది మంచిగా తీసినా కానీ వాయిస్ ఓవర్ నీట్గా ఇవ్వకపోతే దానికి వాల్యూ ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అలాగే ఫ్లిప్కార్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. కానీ అన్నీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కాకుండా జస్ట్ నేను ఎక్కువగా వీడియోస్ చేయను కాబట్టి సో ఇప్పటి వరకు నా బడ్జెట్లో అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా డిజిటెక్ మైట్ 3000 ఉండిద్ది. అదైతే చాలా బాగుండిద్ది, మంచి క్వాలిటీ కూడా ఉండిద్ది. బట్ దాని తర్వాత ప్లేస్లో ఉన్నదైతే ఈ గ్రీనరీ మైక్ అనమాట. సో చూసారు కదా, ఇది గ్రీనరో మైక్. అయితే నేను 2 మైక్స్ తీసుకున్నాను. మీకు ఇక్కడ సింగిలే పిక్లో చూపిస్తున్నారు, బట్ నేను 2 మైక్స్ తీసుకున్నాను. ఒకటేమో బాక్స్లో ఉంది, అలాగే ఇంకోటేమో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కదా. సో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట వాయిస్ అనేది ఎంత క్లారిటీగా ఉందో. సో ఈ ఇంట్లో పక్క రూమ్లో టీవీ పెట్టుంది, ఇక్కడ ఫ్యాన్ వేస్తుంది, అయినా సరే మీకు ఎక్స్ట్రా సౌండ్స్ ఏమి వినిపించవు. ఇక ఓపెన్ చేసిన తర్వాత ఒక వారంటీ కార్డు, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలనేది మొత్తం ఈ బుక్లో ఉంటాయి అన్నమాట. సో నేను ఈ బుక్ మొత్తం ఫుల్గా చదివిన తర్వాతే నాకు దీనిలో 3 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా నాకు ఈ బుక్ మొత్తం చదివిన తర్వాతే అర్థమైందనమాట. మనకి ఒకవేళ ఎక్కువ అవుట్ సైడ్ వీడియోస్ తీయాలనుకున్న ఒక 2-3 మీటర్స్ లాంగ్లో కూడా ఇదైతే వాయిస్ని రికగ్నైజ్ చేసిద్దని చెప్తున్నారు. ఇది మైక్ పెట్టే ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక మైక్, అలాగే ఇక్కడ ఇంకొక మైక్ నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా. ఇట్లా 2 మైక్స్ ఇచ్చారు. ఇందులో ఒక చిన్న రిసీవర్ ఉండిద్ది. ఆ రిసీవర్ నేను ఇప్పుడు మొబైల్కి పెట్టాను అనమాట. జస్ట్ ఒక పెన్ డ్రైవ్ ఉండిద్ది కదా, ఆ పెన్ డ్రైవ్ లాగా ఉంది. 2 మైక్స్ ప్లస్ 1 రిసీవర్, అలాగే ఇంకా ఇందులో ఛార్జర్ కూడా ఇస్తారు మనకి. సో ఇవి కూడా ఇచ్చారనమాట. యాక్చువల్గా మనం ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే బాగా గాలి వస్తున్నప్పుడు ఆ సౌండ్ అనేది నీట్గా క్లియర్ చేసేయడానికి మనం ఇది యూజ్ చేయాలి. యాక్చువల్గా ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు అయితే మనం ఇది తీసేసి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది, నేను అందుకని ఇది అయితే పెట్టట్లేదు, ఎక్కువ ఇదైతే ఉంచుకుంటున్నాను. అలాగే ఇవి వచ్చేసి డబల్ పిన్ ఛార్జర్ అనమాట. జస్ట్ మనం ఇట్లా మన యొక్క అడాప్టర్కి ఇలా ఫిక్స్ చేసేసి ఈ పిన్స్కి ఇట్లా అడుగున ఛార్జింగ్ మనం పిన్ ఇన్సర్ట్ చేసేయాలి. అలాగే ఇది సెకండ్ మైక్ కూడా 2 మైక్స్కి కలిపి ఒకేసారి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఛార్జింగ్ ఫుల్ అయిపోయిద్దో ఇక్కడ ఉన్న లైట్ అనేది ఆఫ్ అయిపోయింది అనమాట. మనం ఛార్జ్ చేసేటప్పుడు ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అయ్యింది. అది ఫుల్లీ ఛార్జ్డ్ అయినప్పుడు జస్ట్ లైట్ అనేది మనకి బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. సో దట్ మనం తీసేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఛార్జింగ్ పెడితే నియర్లీ కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఒక 3-4 అవర్స్ బాగా వస్తుందంట. బట్ మనం అంత కంటిన్యూస్గా యూజ్ చేయట్లేదు కాబట్టి నేనైతే కొన్న తర్వాత ఒక్కడేనే ఛార్జింగ్ పెట్టాను అనమాట. దీన్ని నియర్లీ నేను ఇప్పుడు 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఛార్జింగ్ అయితే ఏం అయిపోలేదు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 960 రూపీస్ అనుకుంటా. 2 మైక్స్ వచ్చాయి కదా, అందుకని 960 రూపీస్ గ్రీనరీలో. అదే కాకుండా దీంట్లో సింగిల్ మైక్ కూడా ఉంది, అది 700కే అవైలబుల్ ఉంది. బట్ తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ డబల్ మైక్ మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చేయాలంటే సింగిల్ మైక్ కుదరదు కాబట్టి నేనైతే ఇక్కడ డబల్ తీసుకున్నాను. ఫస్టే మనం ఒక 200 కోసం ఆలోచించి బ్యాక్కి వెళ్ళకుండా 2 మైక్స్ తీసుకుంటే ఎప్పుడైనా మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి చిట్ చాట్ పెట్టుకున్నప్పుడు అలాంటి టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం మైక్ కాస్త మనం ఇటు చేంజ్ చేయకుండా అని చెప్పేసి. సో ఈ మైక్ యొక్క డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా. సో మీరు ఈ లింక్ నుంచి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయి దీన్ని అయితే బై చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఇది తెలుసుంటే, ఎలా యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే యాక్చువల్గా దీన్ని 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగుంది అనిపించింది. మనం ఏదో తీసుకోగానే అన్బాక్సింగ్ వీడియో చేసేసి ఇది బాగుందని చెప్పేయకూడదు కదా. అందుకని నేను ఒక 1 మంత్ నుంచి వ్లాగ్స్ అన్నిటికీ దీంతోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. వాయిస్లో చాలా డిఫరెన్స్ ఉందని నా నియర్ బై వాళ్ళు చాలా మంది చెప్పారనమాట. అందుకని నేనైతే ఈ యొక్క అన్బాక్సింగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను.
సో ఇదైతే ఈ రోజు వీడియో అండి. బాగుంది కదండి ఈ వీడియో అయితే, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చింది డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో అవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ గ్రీన్ రూమ్ మైక్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ అవుతుంది అనే వీడియోని నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.